మ్యామ్ మీకు హైదరాబాద్లో ఎవరైనా తెలిసిన వాళ్ళారా? ఎవరండి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మీరు? అయితే మీకు ఇక్కడ ఎవరు లేరా? మరి ఎక్కడ ఉంటారు? పోనీ ఏదైనా హాస్టల్ తీసుకెళ్ళమంటారా? హాస్టల్లో ఉండి బోర్ కొట్టేసింది, మళ్ళీ హాస్టలా? అయితే రామారావు గారిని నాకు తెలిసి ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారండి. ఆయన పిల్లలందరూ ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు, పెద్ద ఇల్లు. ఆయన భార్య మాత్రమే ఉంటారు. ఎవరైనా మంచి వాళ్ళకి చెప్పమని ఆయన ఎప్పటి నుంచి నాకు చెప్తున్నారు. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, ఆయన నన్ను మెచ్చుకుంటారు. అదేంటి నేను మంచిదాన్ని ఎలా చెప్తున్నావు? ఒకవేళ నేను మంచిదాన్ని కాదేమో. భలేవాళ్ళండి, నేను పెద్దగా చదువుకోలేదు కానీ మోహన్ చూడగానే ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పేయగలరు. మీరు పని చేస్తారా? వాళ్ళ ఇంట్లో మీరు ప్లేయింగ్ గెస్ట్ గా ఉంటారా? పేయింగ్ గెస్ట్? అదే పేయింగ్ గెస్ట్ గా ఉంటారా? ఉంటాను, వాళ్ళకి నచ్చితే. తప్పకుండా నచ్చుతారు మీరు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే మాట్లాడి సెట్ చేస్తాను. ఓకే. ఓకే నాట్ ఓకే. ఓకే ఓకే అండి. అమ్మగారికి చెప్పాను తీసుకురమ్మన్నా. మరి అయ్యగారు? అమ్మగారికి నచ్చితే అయ్యగారికి నచ్చినట్టే. ప్రసాద్, నువ్వు చెప్పిన ఈ అమ్మాయేనా? అవునండి. ఒసే దయ్యం, గులాబీ ముక్క చచ్చిపోయింది ఉన్నావు కదా, కాదు బతికింది, ఒక పువ్వు కూడా పూసింది. ఈ అమ్మాయి పేరు మంత్ర, ఊరు వైజాగ్. ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా అయిపోయిందనమాట. మన ఇంటికి పేయింగ్ గెస్ట్ గా వచ్చిందండి. నీకు ఇల్లు ఇవ్వట్లేదమ్మా. నువ్వు ఇంట్లో ఉండాలంటే ఓ చిన్న కండిషన్. నువ్వు రోజుకు 1 గంట అయినా నాతో మాట్లాడాలి. ఏం లేదమ్మా, ఈ 25 ఏళ్ళుగా నాతో మాట్లాడి 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 మా మధ్య మాట్లాడిపోయి, అందుకే చిన్న కండిషన్. తప్పకుండా అంకుల్. అయితే తప్పకుండా ఉండొచ్చు. అంకుల్ మీరు అంటే ఇద్దరే ఉంటారా ఇంట్లో? అవునమ్మా, మా భవిష్యత్ బాగుండాలని పిల్లల్ని పెంచితే వాళ్ళ భవిష్యత్ బాగుండాలని వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. మొదట్లో బాధపడ్డాం, తర్వాత అలవాటు పడ్డాం. ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? రెస్ట్ తీసుకుంటున్నారు. ఎక్కడ? వైజాగ్లోనా? దేవుడి దగ్గర. ఐఎమ్ సారీ అమ్మా. పర్వాలేదండి, మీలాగే నాకు కూడా అలవాటు అయిపోయింది. నువ్వు వస్తూనే మాకు మంచి జరిగింది. నువ్వు మాతో ఉంటే ఇంకా మంచి జరుగుతుంది అనిపిస్తుంది. నేను చెప్పాను కదండి సార్ వాళ్ళకి మీరు నచ్చుతారని. మీరు త్వరగా రెడీ అయ్యి వస్తే మిమ్మల్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను డ్యూటీ దిగిపోతాను. రేపటి నుండి మీ కొత్త డ్రైవర్ వస్తాడు. నాకు షిఫ్ట్ మారింది. సరే పదమ్మా. మే కమ్ ఇన్ సార్? Yes, come in. అపాయింట్మెంట్ లెటర్. Please sit down. థ్యాంక్ యూ. Mr. Murthy, please come to my cabin. Yes, sir. So, నీలాంటి యంగ్ చార్మింగ్ పర్సన్ మా కంపెనీకి చాలా అవసరం. I hope you'll do your best. షూర్ సార్. మై కమ్ ఇన్ సార్? Yes, come in. Yes, sir. Mr. Murthy, this is Mantra. Hello. ఆమెను తీసుకెళ్ళి స్టాఫ్కి ఇంట్రడ్యూస్ చేసి ఆమె సీట్ చూపెట్టండి. With pleasure. Sure. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మూర్తి, Sir? సీరియస్గా చెప్తున్నాను, మంత్రని స్టాఫ్కి మాత్రమే పరిచయం చేయి. ఆ స్టూపిడ్కి పరిచయం చేయొద్దు. Okay, sir. సిస్టమ్ని స్విచ్ ఆఫ్ చేయకుండా వెళ్ళింది నేనే. ఇప్పుడు ఏంటి సార్? సిస్టమ్ స్విచ్ ఆఫ్ చేయండి, షట్ డౌన్ చేస్తారు. నువ్వు ఎక్కువ చేసావు అనుకో, ఈ ఆఫీసే షట్ డౌన్ చేస్తాను. నీ ఉద్యోగం ఊడిపోతుంది, రోడ్ల మీద అడుక్కు తినాలి. బాబు ఆ పని మాత్రం చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది. ఒరే